గుంటూరు జీజీహెచ్ లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించిన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు బాపట్లకు చెందిన మానస బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. ఒక ఫంక్షన్ కు మేకప్ వేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయింది అని దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసపై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కి పిలిచి ఆమెను కొట్టారు అని, మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారని తెలిపారు. అన్నిసార్లు స్టేషన్ కి పిలిపించి వేధించడం మంచి పద్ధతి కాదు. పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని తెలియజేశారు. వెంకటేశ్వర గారు మాకు ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా నోటీస్ కి తీసుకొచ్చారు. బాపట్ల అమ్మాయి గోగన మానస వాళ్ళ తండ్రి గారు, అమ్మాయి ఏంటంటే బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు మేకప్ ఫంక్షన్స్ కి మేకప్ వేయడానికి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, అక్కడ ఏదైతే ఒక జ్యువెలరీ పోయిందనే నెపంతో వీళ్ళే తీసుంటారనే అనుమానంతో ఆ అమ్మాయిని డిసెంబర్ 26న స్టేషన్ కి పిలిచి ఇంట్రాగేషన్ చేయటమే కాకుండా కొట్టారు అనేది ఆ అమ్మాయి ఇది. సో ఆ అమ్మాయి ఫొటోస్ కూడా చూపించింది, చేతుల మీద కొట్టడం అది. ఆ తర్వాత నుంచి కూడా రోజు స్టేషన్ కి పిలిపియటం, కూర్చోబెట్టడం, మళ్ళీ వెళ్ళమంటాం, మళ్ళీ రమ్మంటాం, ఇలా కూడా కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి పాపతో. సరే, ఏదైనా మనకి లాలో అందరికీ తెలుసు, గిల్టీ అంటిల్ ప్రూవెన్ అని, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అని అందరం కూడా చదువుకుంటూనే ఉంటాం, అందరికీ తెలుసు. అట్స్ బేసిక్ థింగ్. కానీ ఏమీ ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం. ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది. అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఇంకో నిన్న కంప్లైంట్ ఏంటంటే స్టేషన్ పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్ళారు అది అని కూడా చెప్పడం, పాపతో మాట్లాడితే చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారితో మాట్లాడాం, మీరు నిజంగా అమ్మాయి మీద అనుమానం ఇంట్రాగేట్ చేయండి, అంతేగాని కొట్టడం అనేది ఇట్స్ నాట్, ఎవరికి కూడా రైట్ లేదు. ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లని అన్నిసార్లు స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. సో ఆయనతో మాట్లాడడం, ఆయన కూడా దాని మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కేసు ఐడియా ఉందన్నారు. ఫుల్ గా డీటెయిల్స్ అది జరిగితే నిజంగా కనుక వాళ్ళు చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం కన్సర్న్డ్ వాళ్ళ మీద అని చెప్పారు. ఎఫ్ఐఆర్ అయిందండి, నీకేం ఇవ్వాల, వీళ్ళతో ఊరికే సంతకం పెట్టించుకున్నారు ఒక పేపర్ మీద, కనీసం దాంట్లో ఏంటి కంటెంట్ అని కూడా వీళ్ళని చదవనివ్వలేదంట. మీరు మాన్సాను వాళ్ళ తండ్రి గారితో సంతకం పెట్టించుకున్నారు. సో అది జరుగుతుంది. సో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అప్ చేస్తే నిజంగా తప్పు చేస్తుంటే ఓకే, కానీ కొట్టడం అనేది ఇట్స్ నాట్ హ్యూమెన్. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళనైనా కొట్టడం అనేది నాట్ హ్యూమెన్. దట్టు పైగా ఒక ఆడపిల్లని అలా పిలిచి ఇబ్బంది పెట్టడం అనేది ఇట్స్ నాట్ రైట్. సో ఆ యాంగిల్ మీద మేము ఎస్పీ గారితో మాట్లాడి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాము.